అందరు బాగున్నారా? నేను హరిప్రజల స్వాగతం. మీ అందరికి నమస్కారం. మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తూ నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. అసలు ఆ గురువు గారిని మనం ఎక్కడ చూడాలి, ఎటువంటి వారిని మనం గురువుగా ప్రకటించాలి అని గనక మీకు సందేహం ఉంటే నాకు తెలిసింది మీకు చెప్తాను. సత్యం అనిపిస్తే కనుక నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఏ స్త్రీకైనా తన భర్తే తనకి గురువు, ఏ యొక్క సంతానానికైనా తన తండ్రియే తనకు గురువు, ఏ యొక్క సోదరులకైనా సరే తన సోదరుడే తనకు గురువు. ఒక స్నేహితులకి ఇది తప్పు అది ఒప్పు అని మంచి మాట చెప్పి మంచి మార్గంలో నడిపించేటటువంటి స్త్రీలైనా సరే పురుషులైనా సరే అలాంటి మాటలు, ఉన్నతమైన మాటలు చెప్పి ముందుకు నడిపించేటటువంటి స్నేహితులు కూడా గురువు లెక్కల్లోకి వస్తారు. గురువు గారిని మనం ఎక్కడైనా చూడొచ్చు. అది ఒక పాఠశాలే కాదు, మనం ఎటువంటి పని నేర్చుకున్నా, ఏ విద్య నేర్చుకున్నా ఆ విద్య కల్మషం లేకుండా మనకు నేర్పిన వారు గురువు లెక్కల్లోకి వస్తారు. అలాంటి గురువులకు మనం భక్తితో వినయంగా నడుచుకోవాలి, వారి పట్ల భక్తి భావం కలిగి వ్యవహరించాలి. నేను చెప్పినట్టు భర్తకు భార్య కూడా కొన్ని సమయాల్లో గురువుగా వ్యవహరించినట్టు ఎందరో మంది ఒప్పుకున్నారు. అందులో తులసీదాస్ గారు కూడా ఉన్నారు. గురువు గారిని మనం కూతుర్లో కూడా చూశారని చెప్పి విన్నాము. ఎందుకంటే కొందరు మంది దాక్షాయిని తన తండ్రికి చెప్పింది ఏంటంటే శివదూషణ శక్తి పూజ కాదు అని చెప్తారు. స్త్రీ అయినా సరే, చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, అది వయసుతో సంబంధం లేదు. మనం ఎప్పుడు కూడా గురువుని ఉన్నతమైన విద్య, ఉన్నతమైన మాట, ఉన్నతమైనటువంటి నడవడి నేర్పిన వారు మనకి గురువు లెక్కల్లోనే వస్తారు. అలాంటి గురువులకు మనం ఎంతో వినయంగా, ప్రేమగా ఆ యొక్క గురుత్వానికి నమస్కరించాలి, ప్రణమిల్లాలి. నేను చిన్నవారిలో కూడా గురువు ఉన్నారని చెప్పింది సత్యం అనిపిస్తే కనుక మై హెల్ప్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.